అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎస్ఆర్ స్పైసీ కిచెన్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ ఆంధ్ర స్టైల్ కోడిగుడ్డు పులుసు అండి. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పుల్ల కారంగా చాలా బాగుంటుందండి. ఇది రాగి సంగటి అండ్ అన్నంలోకి చాలా బాగుంటుందండి. ఇది చేయడం కూడా చాలా సింపుల్, ఎక్కువ ప్రాసెస్ ఏమి ఉండదండి. చాలా క్విక్గా చేసేయచ్చు. ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక బాండల్ తీసుకొని అందులో ఒక స్పూన్ వరకు ఆయిల్ని వేయండి. అలాగే అర స్పూన్ వరకు ఆవాలు, అర స్పూన్ వరకు జీలకర్ర, అర స్పూన్ వరకు మెంతుల్ని యాడ్ చేయండి. ఈ ఆవాలు జీలకర్ర మొత్తం చిటపటమన్నాక ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలాగా కొంచెం పొడవుగా తరుక్కొని యాడ్ చేయండి. యాడ్ చేసి ఒకసారి అంతా మిక్స్ చేయండి. ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకుని వేయండి. అలాగే అర స్పూన్ వరకు పసుపు, కొంచెం కల్లుప్పును కూడా యాడ్ చేసి ఒకసారి అంతా మిక్స్ చేసేసి ఈ ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వాడనివ్వండి. ఒక 1 or 2 మినిట్స్కి అంతా ఇలాగా కలర్ గోల్డెన్ కలర్లోకి వచ్చింది చూడండి. సో ఆనియన్స్ ఆల్మోస్ట్ వాడిపోయిందండి. ఇప్పుడు ఒక 2 టమాటాలను తీసుకొని ఇలాగా మిక్సీలో పట్టి పేస్ట్ లాగా యాడ్ చేయండి. లేకుంటే టొమాటోస్ని కట్ చేసేసి అవి అన్నా ఇలాగా వాడనివ్వండి. ఈ పేస్ట్ మొత్తము బాగా ఇనికిపోయేంత వరకు వాడనివ్వండి. ఒక 2-3 నిమిషాలకంతా బాగా వాడిపోయింది. ఇప్పుడు ఒక స్పూన్ వరకు కారము, ఒక స్పూన్ వరకు ధనియాల పొడి వేసి అవి 2 పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగనివ్వండి. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసుకొని అది నానబెట్టి దాంట్లో పిప్పిని మొత్తం తీసేసి ఇలాగా గుజ్జును మొత్తం యాడ్ చేసుకోండి. ఇది మొత్తం ఒకసారి మిక్స్ చేశాక ఒక గ్లాస్ వరకు నీళ్ళని పోయండి. నీళ్ళని పోసి ఈ చింతపండు పులుసు అంతా పచ్చివాసన పోయేంత వరకు బాగా తెల్లనివ్వండి. ఒక 5-10 నిమిషాలకంతా ఇలా చింతపండు పులుసు అంతా బాగా తెల్లి కొంచెం చిక్కబడుతుంది చూడండి. చింతపండు పులుసు అంతా పచ్చివాసన పోయి కూర కూడా కొంచెం చిక్కబడింది చూడండి. కొంచెం చిక్కబడింది. ఇప్పుడు ఒక 5 కోడిగుడ్లని ముందుగానే ఉడకపెట్టి పీల్ చేసి పెట్టుకున్నది ఇట్లాగా కొంచెం ఘాట్లు పెట్టుకొని ఒక్కొక్కటిగా యాడ్ చేసేసాయండి. నేను ఒక 5 కోడిగుడ్లు తీసుకున్నానండి. 5 కోడిగుడ్లకి ఇలాగా ఘాట్లు పెట్టుకొని అందులో వేసేసాను. ఇప్పుడు లో ఫ్లేమ్ మీద ఒక 2-3 నిమిషాల వరకు బాగా ఉడకనివ్వండి. ఈ కోడిగుడ్లకి కూడా పులుసు అంతా బాగా పడుతుందండి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే కోడిగుడ్డు పులుసు రెడీ. మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.